రెనీసా స్మార్ట్ ప్లస్ BLDC ఫ్యాన్ని నేను ఇప్పుడు అన్బాక్సింగ్ ఇది పైన ఉండే క్యాప్ మాట. ఇది మోటార్ మీద ఉండే క్యాప్, ఇది డౌన్ రాడ్. ఇది మోటార్ వైపు వస్తుంది. ఇది మోటార్ వైపు వచ్చేది కటింగ్ ఉంది కదా, కటింగ్ ఉన్నది మోటార్ వైపు వస్తుంది అన్నమాట. ఇదేమో సీలింగ్ వైపు వస్తుంది. దీంతో పాటు రిమోట్ ఇచ్చాడు. ఇవి బ్యాటరీస్ మాట. ఇదిగోండి, ఇదేమో ఫ్యాన్ సేఫ్టీ కేబుల్ అన్నమాట. అంటే ఫ్యాన్ ఊడి కింద పడిపోకుండా, ఒకవేళ ఏమైనా నట్టు ఊడిపోయింది అనుకోండి, నట్టు ఊడిపోయి ఫ్యాన్ కింద పడిపోకుండా ఇది ఆపుద్ది సేఫ్టీ కేబుల్. ఇదేమో ఫ్యాన్ మోటార్. నెక్స్ట్ ఇవి ఫ్యాన్ బ్లేడ్స్ చూద్దామాట. రెక్కలు మాత్రం బాగున్నాయి. ఇదిగోండి, ఫ్యాన్ రెక్కలు చూసారు కదా, వుడ్ కలర్ అన్నమాట. వుడ్ డిజైన్ లాగా ఇచ్చాడు. ఇవి అల్యూమినియం బ్లేడ్సే. ఇట్లా చాలా జాగ్రత్తగా బిగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బిగించాలి. ఎందుకంటే ఏమాత్రం కొంచెం బెండ్ అయినా మనకి గాలి రాదు, ఫ్యాన్ మాత్రం తిరిగేస్తుంటుంది. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ చూద్దాం. దీనికి కనెక్షన్స్ చూసారు కదా, రెండు కనెక్షన్ ఉన్నాయి. ఒకటి ఫేస్, ఒకటి న్యూట్రల్. ఇక్కడ 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఇది BLDC ఫ్యాన్ మోటార్. ఇది స్మార్ట్ మాట. ఇది స్మార్ట్ ఫ్యాన్. ఇది అంటే మనం యాప్లో కూడా దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగా రెనీసా స్మార్ట్ ప్లస్ డౌన్ రాడ్ ఆ కిట్ చూపించిపోతున్నాను. ఇదేమో డౌన్ రాడ్కి ఫ్యాన్ మోటార్కి అటాచ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఫ్యాన్ డౌన్ రాడ్ని ఫ్యాన్ మోటార్ని అటాచ్ చేయడానికి ఈ కిట్ మాట. దీన్ని ఉపయోగిస్తారు. రాడ్కి సీలింగ్కి ఇది అటాచ్ అయ్యి ఉంటుంది. దీన్ని సేఫ్టీ కేబుల్ అని పిలుస్తారు. కాగితం ఇచ్చారు. ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సేఫ్టీ కేబుల్ అంటే సేఫ్టీ కేబుల్ ఈజ్ ప్రొవైడెడ్ అండ్ అడిషనల్ సేఫ్టీ ఫీచర్. సెక్యూర్ సేఫ్టీ కేబుల్ టు ద సీలింగ్ హుక్ షోన్ బిలో. హుక్కి వేయాలంట. పైన సీలింగ్ ఉంటుంది కదా, ఆ సీలింగ్ హుక్ కేసి బిగించాలంట. ఇది ఇక్కడ చూసారు కదా, ఇలాగ వేసి బిగించాలంట. మోటార్ దగ్గర ఎక్కడ బిగించాలంటే హోల్ ఇన్సర్ట్ సేఫ్టీ కేబుల్ త్రూ హోల్ ప్రొవైడెడ్ ఆన్ షాఫ్ట్ దగ్గర ఈ హోల్ ఉంటుందంట.
ఈ హోల్ దగ్గర ఈ సేఫ్టీ కేబుల్, ఇది సేఫ్టీ కేబుల్ అన్నమాట. ఇది ఇలా ఉంది కదా. ఈ ఎండ్ ఏమో ఫ్యాన్ మోటార్ షాఫ్ట్ దగ్గర ఉండాలి. చూడండి, ఫ్యాన్ మోటార్ షాఫ్ట్ కింద చిన్న హోల్ ఇచ్చాడు పవర్ కనెక్టర్ కింద. ఈ హోల్ నుంచి ఇలా బయటికి తీస్తాం. చూడండి, ఈ సేఫ్టీ కేబుల్ని నేను ఈ డౌన్ రాడ్లోంచి తీసాను. ఈ వైర్స్ కూడా వచ్చాయి కదా. ఈ డౌన్ రాడ్లోంచి పైనుంచి సేఫ్టీ కేబుల్ రావాలన్నమాట. పైనుంచి సేఫ్టీ కేబుల్ రావాలి. ఈ సైడ్ నుంచి ఈ ఎలక్ట్రికల్ వైర్స్ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఇది ఎలక్ట్రికల్ వైర్స్ అన్నమాట. ఇదేమో మనం ఈ బోల్ట్ పెడతాం. చూడండి, ఇక్కడ నేను కనెక్షన్స్ ఇచ్చాను. ఈ సేఫ్టీ కేబుల్ ఇక్కడి నుంచి ఇలాగొచ్చి మోటార్ షాఫ్ట్లోంచి ఇలాగ డౌన్ రాడ్లోంచి వెళ్ళిపోయింది అన్నమాట. ఒక పక్క సేఫ్టీ కేబుల్ వచ్చింది, ఇంకో పక్క ఏమో ఈ ఎలక్ట్రికల్ వైర్స్ వచ్చాయన్నమాట, ఎలక్ట్రికల్ కనెక్షన్స్. చూడండి, ఫ్యాన్ డౌన్ రాడ్ ఫ్యాన్ మోటార్ అటాచ్మెంట్ చూడండి ఇలా బిగించన్నమాట. ఇదేమో ఆర్ పిన్ను, ఇది ఆర్ పిన్ అన్నమాట. ఇది చూడండి, ఆర్ పిన్ ఎలా ఉందో. ఆర్ పిన్ ఇది. సేఫ్టీ కేబుల్ ఉక్కుకి వేసాను, ఇలా బిగించాను ఫ్యాన్ సేఫ్టీ కేబుల్. నెక్స్ట్ బోల్ట్ నట్టు, ఈ ఆర్ పిన్ కూడా పెట్టాను. ఆర్ పిన్ పెట్టి బోల్ట్ నట్టు టైట్ చేశాను, ఆర్ పిన్ పెట్టాను. నెక్స్ట్ ఇది కూడా రిమోట్లో 1 బటన్ నొక్కుతాను చూడండి. ఇప్పుడు రిమోట్లో 2 బటన్ నొక్కుతాను. ఇప్పుడు రిమోట్లో 3 బటన్ నొక్కుతాను. ఇప్పుడు రిమోట్లో 4 బటన్ నొక్కుతాను. ఇప్పుడు రిమోట్లో 5 బటన్ నొక్కుతాను. ఇప్పుడు రిమోట్లో బూస్ట్ బటన్ నొక్కుతాను అన్నమాట.
ఇప్పుడు రిమోట్ ద్వారా ఆఫ్ చేస్తున్నాను నేను.